ఇప్పుడు లాగిన్ చేస్తున్నాను. This is Pega environment. You have to log in. కొద్ది టైం పడుతుంది, కానీ మన మంచికే. Yeah. ఆలస్యం నిదానమే ప్రధానం అన్నారు ఆలస్యం పెద్దలు. అమృతం. Yeah. ఇందులో యూఆర్ఎల్ చూస్తే ఇది ఇంకా లోడ్ అవుతూనే ఉంది, కాదు వచ్చేసింది ఇది కూడా. ఇప్పుడు పెగా డెవ్ స్టూడియోలో మనం ఉన్నాము. అడ్మిన్ స్టూడియోలోకి వెళ్తే నోట్స్ అన్ని చూడొచ్చు, కానీ ఇప్పుడు మన కాన్సెప్ట్ అది కాదు కాబట్టి అడ్మిన్ స్టూడియోలోకి వెళ్ళట్లేదు. ఇప్పుడు డ్రాగ్ డౌన్ ఉంటుంది, ఇక్కడ నుంచి న్యూ అప్లికేషన్ క్లిక్ చేయాలి. న్యూ అప్లికేషన్ క్లిక్ చేశాక లోడ్ అవుతుంది. It is still loading. Group discussion. చాలా స్లో ఉంది అప్లికేషన్. ఓపెరా మెనూలో చూడు అయిపోతుంది. న్యూ అప్లికేషన్ రావట్లా. వచ్చింది. ఓకే, ఇక్కడ బిల్డ్ ఫ్రమ్ స్క్రాచ్. Yep. Your application will be created on top of Pega platform when you click on this build from scratch. ఈ కాస్మోస్ రియాక్ట్ యూజ్ చేయకుండా థీమ్స్ కాస్మోస్ సెలెక్ట్ చేసుకోండి. ఎందుకు సెలెక్ట్ చేయాలి? సెలెక్ట్ చేయాలి. కాస్మోస్ రియాక్ట్ అంటే లేటెస్ట్ వర్షన్స్ అన్ని అందులో ఉంటాయి కాబట్టి కొద్దిగా డిఫికల్టీగా ఉంటుంది. అప్డేట్స్ అన్ని సరిగ్గా అవ్వకపోతే మనకి అప్లికేషన్ డిజైన్ కష్టంగా ఉంటుంది కాబట్టి. ఓకే, ఆర్కిటెక్చర్ కి యూజ్ అవుతుంది కాబట్టి మనం సెలెక్ట్ చేస్తాం. థీమ్స్ కాస్మోస్ తీసుకోవాలి. తీసుకున్నాక అప్లికేషన్ నేమ్ వచ్చి ఓకే, క్రియేట్ అప్లికేషన్ క్లిక్ చేయకండి, ఎందుకంటే డిఫాల్ట్గా ఇది ఇంప్లిమెంట్ అప్లికేషన్లోకి వెళ్ళిపోద్ది కాబట్టి అడ్వాన్స్ కాన్ఫిగరేషన్లోకి వెళ్ళండి. చూపిస్తాను మీకు. క్రియేట్ అప్లికేషన్లో ఎందుకు వెళ్ళకూడదు, ఎందుకు క్లిక్ చేయకూడదు? డిఫాల్ట్గా ఇంప్లిమెంట్ అప్లికేషన్ ఉండిపోద్ది, అది చేంజ్ చేయాలి మనం ఫ్రేమ్ వర్క్ అప్లికేషన్ లోపలికి. కరెక్టా? ఇదిగోండి ఇక్కడ ఇంప్లిమెంట్ అప్లికేషన్ ఉంది కదా, ఇంప్లిమెంటేషన్లో అప్లికేషన్ స్ట్రక్చర్ ఇది వచ్చి ఫ్రేమ్ వర్క్ అప్లికేషన్లోకి మార్చుకోండి. మనం ఫ్రేమ్ వర్క్ అప్లికేషన్ క్రియేట్ చేస్తున్నాం కాబట్టి ఇది వెర్షన్, దీంతో పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇది అప్గ్రేడేషన్స్ కోసం మన స్టార్టింగ్ కాబట్టి 1.1.1 అని ఉంది. నేను రాజేష్ విచువల్ స్కూల్ అని ఇచ్చాను. అది ఫస్ట్ ఎన్ని లెటర్స్, 8 లెటర్స్ తీసుకుంది. ఓకే, ఇక్కడ ఆర్గనైజేషన్ నేమ్ మనం కావాలంటే మార్చుకోవచ్చు. నేను రాజేష్ విచువల్ స్కూల్ అనే ఇచ్చుకుంటాను ఇక్కడ కూడా. ఇది ఆర్గనైజేషన్ ఐడి కిందకి వస్తుంది. సేవ్ చేసేయడమే, అంతేనా? అంతే. ఓకే, క్రియేట్ అప్లికేషన్. క్రియేట్ అప్లికేషన్ రాజేష్ విచువల్ స్కూల్ అనే పేరుతో నేను ఫ్రేమ్ వర్క్ ఇప్పుడు అప్లికేషన్ మనం ఏం చేస్తాం? ఫ్రేమ్ వర్క్ క్రియేట్ చేస్తాం ఆర్ ఇంప్లిమెంటేషన్? ఫ్రేమ్ వర్క్ అప్లికేషన్. ఓకే, ఫస్ట్ ఎప్పుడు కూడా ఫ్రేమ్ వర్క్ చేసి దానిపైన ఇంప్లిమెంటేషన్ చేయాలా? ఎస్,
ఫర్దర్గా versa. ఎన్హాన్స్మెంట్